హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డి అప్లికేషన్లో ఏమైనా తప్పులు చేస్తే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే, నో టెన్షన్. ఈజీగా మీరు మోడిఫై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా మోడిఫై అనేది చేసుకోవచ్చు కాబట్టి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా. అయితే మనం ఏమేమి మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది, అదేవిధంగా లాస్ట్ డేట్ ఎప్పుడు, మనం ఎంత ఫీ పే చేయాలనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం ఫ్రెండ్స్. అయితే మనం ఫస్ట్గా మాట్లాడుకుంటే డేట్ అనేది 4th మార్చ్. ఓకేనా, 4th మార్చ్ నుంచి 12 మార్చ్ వరకు లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. ఓకేనా, అప్పుడు వరకు మీరు మార్చుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏమేమి మార్చుకోవడానికి అవకాశం లేదు. మీ పేరు, ఓకేనా, మీ పేరు, అదేవిధంగా మీ ఫాదర్ నేమ్ ఫ్రెండ్స్, అదేవిధంగా మీ మదర్ నేమ్ అండ్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా, మీ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడానికి అవకాశం లేదు. ఈమెయిల్ అడ్రస్, అదేవిధంగా మొబైల్ నంబర్. ఈ ఒక ఫైవ్ కేటగిరీస్తో మీరు మార్చుకోవడానికి వీల్లేదన్నమాట. అంటే మన అప్లికేషన్ అయినప్పటి నుంచి 10 days వరకు, లాస్ట్ 10 days వరకు మనం దీన్ని మోడిఫై అనేది చేసుకోవచ్చు. అయితే మనం ఎన్నిసార్లు అయినా మోడిఫై చేయొచ్చు, కానీ అన్నిసార్లు మనం 250 రూపీస్ అనేది పే చేయాల్సి వస్తుంది. కానీ ఈ 250 రూపీస్ అనేది మనకు రిఫండ్ అనేది కాదు. ఓకేనా, రిఫండ్ అనేది కాదు. వాళ్ళు చూసుకుంటే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా చేస్తే, ఓకేనా, స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా చేసి ఉంటే ఫ్రెండ్స్, మీరు అది ఎంత పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, మదర్ కానీ ఫాదర్ కానీ మీద అంటే మీ స్పెల్లింగ్లో కూడా ఏమైనా స్పెల్లింగ్ రాంగ్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీ మదర్ అండ్ ఫాదర్, మీ దాంట్లో అయితే ఎగ్జామ్ రాసేటప్పుడు మనం చూసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళు సెంటర్లో పంపిస్తారా లేదా మనకు తెలియదు, కానీ మేబీ ఒకవేళ ఓకే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ అంతా ఏం చూడాలి అక్కడ, కానీ ఒకవేళ మీరు చెప్పలేం అంటే మీరు ఫాదర్ నేమ్ మదర్ నేమ్ లేకుంటే మీరు ఒఫిడిటీ, ఓకేనా, ఒకటి లాయర్తో మీకు కలిసి మీరు ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత అక్కడ మీరు అది చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారులే. ఓకేనా. అయితే మనం ఏదైనా మనం మొత్తం ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన అవి మాత్రం కావు ఫ్రెండ్స్. ఓకేనా. అదేవిధంగా మనకు జోన్ అనేది మనం మోడిఫై చేయలేమన్నమాట. మిగిలినవన్నీ కూడా ఈ కేటగిరీస్ అయినా సరే, మీరు పీడబ్ల్యూ మేల్ ఫీమేల్ అట్లా పడ్డా కానీ, అదేవిధంగా మీరు అన్నీ కూడా మీరు మోడిఫై అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒకసారి మీరు అప్లై చేసారు కదా, అప్లై చేసింది ఓకేనా, మీరు అప్లై చేసింది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ జెండర్ అదేవిధంగా మీరు క్యాస్ట్ ఓకేనా, క్యాస్ట్, అదేవిధంగా మీరు సెలెక్ట్ చేసిన లాంగ్వేజ్. ఓకేనా, లాంగ్వేజ్ ఒకవేళ మీరు తెలుగు సెలెక్ట్ చేయలేరనుకో, అది డిఫాల్ట్ ఇంగ్లీష్ అనేది వస్తుంది. అదే మీరు తెలుగు సెలెక్ట్ చేసి ఉంటే మీకు తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు క్యాస్ట్, మీ లాంగ్వేజ్, మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్, ఈ మూడు కూడా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే అది ఎస్ఆర్ నో ఆర్ ఎస్ అది పెట్టి ఉండొచ్చు కదా, అది ఒకటి చూసుకోండి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఏ టైమ్స్లో రిజెక్ట్ అనేది అవుతుంది ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఒకవేళ అప్లికేషన్ అనేది రిజల్ట్ అయ్యిందనుకో, ఓకేనా, అప్లికేషన్ అనేది రిజల్ట్ అయితే మన రిఫండ్ అనేది రాదు. అదేవిధంగా అది ఇక్కడ ఇచ్చారు మీరు ఫ్రెండ్స్, వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. హైలైట్ చేస్తాను, మీరు చూసుకోండి. అయితే వాళ్ళు రిఫండ్ అనేది ఇవ్వరు. అదేవిధంగా మనకు రిజెక్ట్ అయింది, ఏ రీజన్తో రిజెక్ట్ అయిందో వాళ్ళందరూ అన్నీ కూడా మనకు ఈ మెయిల్ లేకుంటే SMS రూపంలో మనకు తెలియజేస్తారు ఫ్రెండ్స్. ఓకే. అయితే మీ అప్లికేషన్స్ అనేది దేని వలన రిజెక్ట్ అవుతుంది అని మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఒక ఆర్ఆర్బీకి వదిలేసి, ఓకేనా, 2 or 3 ఆర్ఆర్బీస్కి మీరు అప్లై చేస్తే, ఓకేనా, 2 or 3 ఆర్ఆర్బీస్కి మీరు అప్లై చేస్తే మీ ఫామ్ అనేది రిజెక్షన్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీ ఫామ్ అనేది రిజెక్షన్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇన్వాలిడ్ ఫొటోస్, ఓకేనా, అదేవిధంగా విత్ డార్క్ డిస్టాచింగ్ అండ్ క్యాప్ పెట్టుకొని, మీరు ఏమంటారు, గూగుల్స్ పెట్టుకొని, హెల్మెట్ పెట్టుకొని, హార్డ్ డార్క్ గ్లాసెస్ ఫొటోస్ విచ్ ఆర్
ఇలాంటివి ఉంటే మేము అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంట్రక్షన్ మీరు చూసుకోండి. అదేవిధంగా ఇన్వాలిడ్ సిగ్నేచర్ ఓకేనా, ఇది బ్లాక్ లెటర్స్ ఓకేనా, అంటే క్యాపిటల్ లెటర్స్లో మీరు రాసి ఉంటే ఇలాంటివి అన్నమాట ఇవన్నీ రిజెక్షన్ కిందకి పోతాయి ఫ్రెండ్స్ ఓకేనా. ఇన్కంప్లీట్ అండ్ ఇన్కరెక్ట్లీ ఫిల్డ్ అప్లికేషన్ ఓకేనా, మీరు ఒకవేళ పూర్తిగా ఓకేనా మీరు పూర్తిగా ఏమంటారు మీరు 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 పూర్తిగా అప్లికేషన్ని నింపకుంటే మీకు అనేది అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. నాట్ పొసెసింగ్ ఇస్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ ది పోస్ట్ యాజ్ ఇన్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్స్ ఓకేనా. 22 ఇది కొద్దిగా టైం అనేది ఇది ఉంది కదా ఫ్రెండ్స్. 22 అంటే మీరు ప్రిస్క్రైబ్ తీసుకునేటప్పుడు అది కొద్దిగా మీరు క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోమంటుండు. అదేవిధంగా మీ ఏజ్ అనేది ఓవర్ ఏజ్ అయి ఉండి మీరు రాంగ్గా ఫిలప్ చేసి ఉన్నా కానీ ఇది మీకు రిజెక్ట్ అనేది అయిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏ క్యాండిడేట్ అయినా సరే డిబార్డ్ అయి ఉంటే ఓకేనా, ఆర్ఆర్బి నుంచి ఆర్ఆర్సి నుంచి డిబార్ అయి ఉంటే ఆ క్యాండిడేట్ని మాత్రం వీరు రిజెక్షన్ ఫామ్ వల్ల రిజెక్షన్ అనేది తీసుకుంటారు. Candidates who have been dismissed from the services of the Government of India, State Government, PSU ఎవరైనా సరే డిస్మిస్ అయి ఉంటే ఓకేనా, డిస్మిస్ అయి ఉంటే కూడా వాళ్ళకు అక్కడ నుంచి వాళ్ళకు కూడా ఫామ్ అనేది రిజెక్షన్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రిజెక్షన్ అయితే మన అంటే మనం పే చేసిన మన అప్లికేషన్ ఫీ ఉంటుంది కదా, ఆ అప్లికేషన్ ఫీ మనకు వస్తుందా రాదా అనేది, అంటే ఆ అప్లికేషన్ ఫీ అనేది మనకు రాదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో మీకు అఫీషియల్ అప్డేట్, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఇది మీకు గ్రూప్ డికి ఉపయోగపడే అన్ని బిట్స్, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించిన బిట్స్ దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏదైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నా కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో, అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక ఫ్రెండ్స్కి షేర్ అండ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఎవరైనా టెక్స్ట్ బుక్ ఓకేనా, మోక్ టెస్ట్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ నుంచి మీరు ఓకే మీ దగ్గర ఏమైనా మోక్ టెస్ట్స్ ఉంటే పర్లేదు ఫ్రెండ్స్. ఏ మోక్ టెస్ట్ లేదనుకుంటే మీ టెక్స్ట్ బుక్ నుంచి ఒక మోక్ టెస్ట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా మేడం ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి ఎంటీఎస్ అన్నీ కూడా ఒకటే దాంట్లో మీకు కవర్ అయిపోతాయి ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మీరు కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయడం వల్ల మీరు దాదాపుగా ఒక 20 నుంచి 50% అంటే అలాంటి క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. టీసీఎస్ ప్యాటర్న్ కాబట్టి కన్ఫామ్గా అసలు ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, అయితే మీరు Z7RVBI అనే కోడ్ని ఎంటర్ చేయడం వలన మీకు 10% అనే డిస్కౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 1 year వ్యాలిడిటీ మీకు 10%, ఇది ఆల్మోస్ట్గా 350 రూపీస్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే.